వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరిఫా బాను 333. సో ఇవాళ ఫుల్ డే సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేసామో, ఎక్కడికి వెళ్ళాము. అండ్ ఇందులో వచ్చేసి ఒక స్పెషల్ ఉందన్నమాట. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మార్నింగే మా వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు క్లీనింగ్. ఒకడు పొట్టేస్తున్నాడు, ఇంకొకడు తుడుస్తున్నాడు అనమాట. పొద్దున్నే నీళ్లు పడేశారు. సో అరుస్తానని చెప్పి వాళ్ళే క్లీన్ చేసుకుంటున్నారు. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు అనమాట. మ్యాక్సిమం నేను దోశ వేస్తానండి, నాకు ఈజీగానే ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ మా అమ్మ వచ్చిందనమాట. మా అమ్మ వచ్చింటే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇక్కడ మా అన్న, మా చిన్న బాబు, ఇంకా మా పెద్ద బాబు అనమాట. సో ఒక్క తాన కుదురుగా అయితే కూర్చొని తిన్నారనమాట. మీరే చూడండి లాస్ట్ వరకు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎన్ని తవలో ఎన్ని ప్లేసులు మారి తింటారు. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి వేస్తారనమాట. మా ఇంట్లో అందరూ ఒకటేసారి తినరండి, ఒక్కొక్కసారి తింటారు. సో వచ్చిన వాళ్ళకి వేసిస్తాను, తినేసి వెళ్ళిపోతారనమాట వాళ్ళ పనికి వాళ్ళు. సో ఇక్కడ మా అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చాను కదా, ఈ రెండు మాడిపోయినాయి. ఇది ఒకనా పర్లేదు, అంతకుముందు అయితే ఫుల్ మాడిపోయింది. ఇక్కడ చూడండి, చెప్పాను కదా. మళ్ళీ ఇక్కడ ఒకరు చట్నీ నాకుతున్నాడు, ఇంకొకడు దోశ తింటాడు. కానీ ప్లేట్లో మటుకు ఆ రెండు అయిపోలే వాళ్ళ యాక్టింగ్లన్నీ. అది ఎగ్ దోశ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మా బుడ్డోడు, మా హస్బెండ్ ఇద్దరు కూర్చొని తింటున్నారు అనమాట. అవన్నీ అయిపోయినాయి. అండ్ నేను మళ్ళీ 12:30 కల్లా ఆఫ్టర్నూన్ లంచ్ స్టార్ట్ చేసేసాను. సో లంచ్ ఏం లేదండి, సింపుల్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. చికెన్ వచ్చేసి నార్మల్గా నేను కట్ చేసి వేసుకుంటాను కదా, ఇవాళ అలా లేకుండా మొత్తం అంతా మిక్సీకి మసాలా పేస్ట్ లాగా పట్టించేసి మొత్తం గ్రేవీ లాగా చేశాను అనమాట. ఎందుకంటే అది కొంచెం థిక్గా ఉండింది అనుకోండి బాగుంటుంది. అండ్ మనం చేసే దాన్ని బట్టి కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, అండ్ పేస్ట్ చేసేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఒకటేలాగా తింటే బోర్ అయిపోతాం కదా. సో ఇవాళ ఇలా అనమాట. సో మ్యాక్సిమం మా ఇంట్లో ఎప్పుడు చికెనే ఉంటుందండి. మేము చికెన్ ఎక్కువ తింటాము, వేరే కూరలు కూడా వండుకుంటాం అన్నమాట. సో రైస్ అయితే చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్ కుక్ అవుతుందో, కలర్ రైసు. ఇవి వచ్చేసి కొత్త రైస్ అండి, ఇండియా గేట్ అంట, ప్రాపర్ పేరు తెలియదు. దీనికి వచ్చేసి ఒకటికి మామూలుగా 1.5 గ్లాస్ వేస్తాము వాటరు. దీనికి ఒక గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ పడుతున్నాయి. అండ్ కుక్కర్ కూడా విజిల్ పెట్టేసాను, 3 విజిల్స్ చాలు. ఇంతకుముందు మా అమ్మ వచ్చింది కదా, సో పూలు ఇచ్చి వెళ్ళింది. అవి ఫస్ట్ పూలు అనమాట. ఇక్కడ మా బాబు పడుకుండిపోయాడు. సో వాడిని ఉయ్యాలకేసి ఊపుతున్నాను. ఇంతలోనే మా పెద్దోడు వచ్చాడనమాట ఆడుకొని. వాడికి ఆకలేసింది అండ్ వాడికి అన్నం పెట్టించేసాను, తింటున్నాడు వాడు. మొబైల్ చాలా వరకు అవాయిడ్ చేశాడండి, ఆడుకుంటున్నాడు. అండ్ తినేటప్పుడు అప్పుడప్పుడు చూస్తారు. ఇక్కడ నేను కూడా కొద్దిసేపు పడుకుందామని వచ్చాను, బట్ కానీ నిద్ర రాలేదు. నాకు ఒక ఫోబియా లాగా అయిపోయిందనమాట. మా పిల్లలు ఏదైనా పడుకున్నప్పుడు వాళ్ళ హ్యాండ్ కానీ కాల్ కానీ ఏదైనా ఫేస్ కానీ చిన్నగా ఉంటే క్యాప్చర్ చేస్తూ ఉంటాను అనమాట. చూడండి చిన్నగా ముద్దుగా ఎంత మంచిగా ఉన్నాయో చేతులు. పిల్లలు మేల్కొన్నప్పుడు కై అని ఉంటారు, పడుకున్నప్పుడు మటుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నాకైతే చాలా ముద్దు వచ్చేస్తారనమాట. మా బుడ్డోడైతే అస్సలు చెప్పనక్కర్లేదు, లేచినప్పటి నుంచి ఏం అల్లరి చేస్తాడు, పడుకుంటే ప్రశాంతంగా ఉంటాడు. సో మేము పడుకొని లేచేలకు టైం 3 అయింది. సో మాకు టైమింగ్ ఉండదన్నమాట ఆఫ్టర్నూన్ తినడానికి. ఏ టైం పడితే ఆ టైం తింటాము, మాకేం ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ వచ్చేసి 3 o'clock తింటున్నాము. చూడండి రైస్ ఎంత మంచిగా ఉందో. నేను చేసేసరికి కుక్ అంతా 1 అయింది, ఇప్పుడు 3 అయినా కూడా చూడండి చల్లారినా కూడా ఎంత పొడిగా ఎంత పర్ఫెక్ట్గా రైస్ అయిందో. మనం కుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి రైస్ అనేది. చాలా వరకు వచ్చేసి అందరూ మెత్తగా చేసుకుంటారు. మెత్తగా అయితే నేను అస్సలు తినలేను, నాకు ఇలా ఉంటేనే బాగుంటుంది. తినేసిన తర్వాత పిల్లల్ని మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర మా చెల్లెకి ఇచ్చేసి, సో నేను మా హస్బెండ్ డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్ అంటే ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో ఏమో తెలియదు కానీ నాతో అయితే మంచిగా స్కామ్ అయిపోతా అనమాట. నేను కొనేది ఒకటి, లాస్ట్కి నేను తీసుకొని ఇంటికి వచ్చేలకు ఇంకొకటి అవుతుందన్నమాట. మెయిన్గా నేను వెళ్ళింది పిల్లల కోసం జ్యూసు అండ్ మా అమ్మ పాలు పిండుకోవడానికి జగ్గులు తీసుకురమ్మని చెప్పింది. సో ఈ 2 వాటికే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కళ్ళు మంచివి కాదు కదా, సో ఏది పడితే అది కనిపించిందల్లా వేసుకుంటూ పోతామన్నమాట. అది యూజ్లెస్ అనేది పని లేదు, తీసుకోవాలి అంతవరకే. సో ఇవాళ సండే కదా, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారనమాట. అస్సలు ఏం కొంచెం కూడా గ్యాప్ లేదు.
ఇక్కడ చూడండి ఈ బాక్స్ చూస్తే మా పెద్దోడు గుర్తొచ్చాడు. సో వాడు గాని ఉండింటే గాన అది మేము కొనీలేదు అంటే వాడి ఫస్ట్ డైలాగ్ ఒకటే, "నువ్వు మా అమ్మవి కాదు, నువ్వు మా అబ్బవు కాదు. నాకేం కొనీరు, నాకేం తీసిరు, నేను మీతో మాట్లాడను. ఎంతమంది అన్నావుని ఏమన్నావుని" వాడు చెప్పే డైలాగ్ అది ఒక్కటే అనమాట. నాకు భలే నవ్వు వస్తుంది. సో ఇక్కడ నేను చాక్లెట్ సెక్షన్కి వచ్చాను. అది నా చేతిలో ఉన్నది 420 రూపీస్ అంట. అసలు వర్తే లేదు. నేను అసలు చాక్లెట్స్ తింటాను బట్ కానీ నాకు ఆ చాక్లెట్ అంటే అంతగా నచ్చదు. నా ఫేవరెట్ చాక్లెట్ వచ్చేసి నెస్లే అండి. ఆ బ్రాండ్ అసలు ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. మ్యాక్సిమం నేను అడుగుతున్నాను కానీ నాకు దొరకట్లేదు ఎక్కడాను. ఉంటే ఒకసారి మస్ట్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఇద్దరం కొద్దిసేపు టైం పాస్ చేసామన్నమాట కప్ సెక్షన్ దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు కొటేషన్స్ బాగుంటాయి. మై ఫ్యామిలీ ఈజ్ మై లైఫ్. సీరియస్లీ అండి, మై ఫ్యామిలీ ఈజ్ మై లైఫ్. అందరికీ ఉంటుంది, కొంతమంది మాత్రం ఉండరు. సో అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి. కొన్ని కొటేషన్స్ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ అయిపోయింది, బయటకు వచ్చేసాం, బిల్లింగ్ అయిపోయింది. చూడండి నేను కొనాలనుకునేది ఒకటి, కొనుక్కొని వచ్చింది ఇంకొకటి అనమాట. సో బయటికి వచ్చేసి ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం పిల్లల్ని పిలుచుకొని. చూడండి తిప్పి కొడితే 10 సామాన్లు కూడా లేదు, 1000 రూపాయలకు పైన అయిందనమాట బిల్లు. సో అవి చూసి మా డాడీ, "మీరు వృధా ఖర్చులు తప్ప ఇంకేం పని చెయ్యరమ్మా, అసలు మీరు పోయింది దేనికి, మీరు తీసుకొని వచ్చింది దేనికి" అంటున్నాడు. సో చెప్పాను కదా, కళ్ళు మంచివి కాదు, కనిపించిందల్లా బాస్కెట్లో వేసుకొని వస్తే అట్లనే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత తిట్లు పడినాయి. సో దాని తలనొప్పికి టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. నాకు టీ ఎనీ టైం ఉండాల్సిందే అండి, దానికి టైం ఏమి ఉండదు. అండ్ నైట్కి రైస్ ఉంది కదా, నైట్ కర్రీ ఉంది కదండి. సో దాంట్లోకి నేను ఇప్పుడు సంగటి పెడుతున్నాను అనమాట. పెట్టేసి వచ్చి బయట కూర్చుంటే మా బాబు వాళ్ళు ఆడుకుంటున్నారు. సో నేను చెప్పాను కదండి ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పని. మా ఊర్లో వచ్చేసి కోదండ రామస్వామి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఉగాది అయిపోయిన 1 వీక్కి స్టార్ట్ చేస్తారు. 1 వీక్ ఉంటాయి ఉత్సవాలు. 4 రోజులు వాహనాలు తిప్పుతారు. అయిపోయిన తర్వాత వచ్చేసి 5వ రోజు 6వ రోజు వచ్చి ఇక్కడ చాలా గ్రాండ్గా అనేది చేస్తారనమాట. నైట్ తిరణాల, నైట్ అండ్ మార్నింగ్ అనేది. సో అది చూసుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చాను. బియ్యం పెట్టాను కదా, ఉడికిందా లేదా అని చెప్పి. సో సగం అయితే ఉడికిందండి. మ్యాక్సిమం అందరూ సంగటి చేయాలంటే చాలా కష్టం అవుతుంది, టైం టేకింగ్, అబ్బా కష్టము, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు అంటారు. అలా ఏం లేదండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే దానికి 3 గ్లాసులు లేదా 4 గ్లాసులు. సో రేషన్ బియ్యమే వేయాలి, వేరే బియ్యం వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది, తినలేరు. సో ఇక్కడ నేను 1.5 గ్లాస్ వేసాను కాబట్టి 4.5 గ్లాస్ నీళ్ళు పోసాను. 4.5, 5 ఎక్కువ వేసానండి. నాకు పర్ఫెక్ట్ కుక్ అయింది చూడండి. ఇలా ఉన్నప్పుడు మనము రాయి పిండి, నేను ఇక్కడ వచ్చేసి 1.5 కప్పు లేదా 1 కప్పు, మనకి ఎంత కావాలంటే అంత. నేను ఇక్కడ 1.5 కప్పు రాయి పిండి అయితే వేసుకున్నాను. సో రాయి పిండి తింటే మంచిది, పిల్లలు కూడా తింటారు కాబట్టి హెల్దీ అని నేను వేసాను అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సంగటి తింటే చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడాను. అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేను కొన్ని రీల్స్ చూస్తాను, అసలు సంగటి అండ్ చికెన్ ఓకే మంచి కాంబినేషనే, పర్లేదు, కానీ ఎందుకు కష్టపడతారు. ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా, అలా వేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలన్నమాట. వదిలేస్తే దాంట్లో ఉన్న పచ్చి వాసన పోతుంది. అండ్ సంగటి కూడా మీకు మెత్తగా రాదనమాట. కొంతమంది చేస్తారు జారైపోతుంది, అసలు ముద్దకు రాదండి. అలా కాకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ గ్యాస్ పైనే కలిపెట్టేస్తాను అనమాట. నేను సంగటి అంతకుముందు తినేదాన్ని కాదండి. నా పెళ్ళైన తర్వాత తినడం నేర్చుకున్నాను అండ్ ప్లస్ వండడం కూడా నేర్చుకున్నాను. సో ఈ 5 ఇయర్స్లో నేను సంగటి మంచిగా పర్ఫెక్ట్గా ప్రోలాగా చేసేస్తానమాట. నాకు ఇబ్బంది ఏం లేదు. మా ఊర్లో మా సేద్యం దగ్గరకు వచ్చిన కూలోళ్ళకు కూడా నేను 20-30 మెంబర్స్కి కూడా చేసున్నాను అనమాట. సో నాకు ఇబ్బంది ఏం లేదు. అండ్ చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేయచ్చు. మనం వేసే వాటర్ని బట్టి ఉంటుంది. సో మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దానికి 1 గ్లాసు లేదా 1.5 గ్లాస్ వేసారనుకోండి, సంగటి కాదండి, ఇది గట్టిగా అయిపోతుంది. అప్పుడు మీరు నిజంగానే కష్టపడాలా కలబెట్టడానికి. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఒక గ్లాస్కి పర్ఫెక్ట్ అంటే ఒక 3 గ్లాస్ వాటర్ వేసుకున్నారు అనుకోండి, కష్టం లేకుండా ఈజీగా అయిపోతుంది. నాకు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. డేలో మీరు ఎలా అయినా తినొచ్చండి సంగటి. మ్యాక్సిమం చాలా వరకు కొంతమంది ఎలా అయితే గట్టిగా చేస్తారనమాట.
మా ఫ్రెండ్ సర్కిల్‌లోని ఎంత గట్టిగా చేస్తారంటే గోడకేస్తే మళ్ళీ రిటర్న్ మన చేతిలోకి వస్తుంది. ఎక్కడ విరగకుండా అంత గట్టిగా ఉంటుంది. అలా చేసుకుంటే మనకు డైజెషన్ మంచిగా అవ్వదండి. అండ్ డే టైమ్ కాబట్టి తినేయొచ్చు పర్లేదు. బట్ నైట్‌లో మీరు చేసుకునేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నారు అనుకోండి, మీకు డైజెషన్‌కి ఈజీగా ఉంటుంది. తినడానికి కూడా బావుంటుందనమాట. మనకేదైనా కావచ్చు కర్రీలోకి మిక్స్ అయితేనే కదా మనకు టేస్ట్ తెలుస్తుంది. ముంచుకొని రాళ్ళు మింగినట్టు మింగితే మనకేం తెలుస్తుంది చెప్పండి? అలా కాకోకుండా ఒక్కసారి మీలా నేను చెప్పిన విధంగా ఇంత పలుచగా చేసుకొని తిని చూడండి. ఎంత మంచి కుదురుతుందో. ఒక గ్లాసు రైస్ తీసుకుంటే దానికి ఎగ్జాక్ట్‌గా 3 గ్లాస్ కానీ, 3½ గ్లాస్ కానీ. అది ఓన్లీ స్టోర్ బియ్యం ఆర్ ఎల్స్ రేషన్ బియ్యం అంటారేమో మీరు. మేమిక్కడ స్టోర్ బియ్యం అంటాము. ఇక చూడండి నేను ఆఫ్టర్‌నూన్ చేసిన కర్రీ ఇంకా సంగటి పెట్టుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని తింటుంటే నిజంగా అసలు అమృతం లెక్కుందండి. నాకు అంతకుముందు తినడం రాదని చెప్పాను కదా! నాకు నచ్చేది కాదనమాట. నేను తినేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత అలవాటు చేసుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి మార్నింగ్ అనేది టిఫిన్స్ మ్యాక్సిమం చాలా తక్కువ. పొద్దున్నే వాళ్ళు సంగటి తింటారనమాట. నాకు కూడా అలా అలవాటయిపోయింది. నేను అలవాటు చేసుకున్నాను. పెద్ద బాబు టైంలో హెల్తీగా ఉండాలని. ఇప్పుడు చాలా వరకు క్లైమేట్ చేంజ్ అవుతుంది. వేడికి థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా మందికి అవుతుందండి. సో, అలా ఉన్నప్పుడు కావచ్చు, కోల్డ్ అయినప్పుడు కావచ్చు, ఫీవర్ అయినప్పుడు కావచ్చు, మీరు ఇలా ఇంత పలుచగా చేసుకొని సంగటి గాని తిన్నారనుకోండి, అసలు గొంతులో సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మా వాడు అంతకుముందు నాకు హెడ్ మసాజ్ చేశాడు. నేను కెమెరా పెట్టాలి చూడండి ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు. అసలు చెప్పిన మాటే వినడు. అండ్ ఇక్కడొచ్చేసి మా యూత్ పిల్లలంతా వచ్చేసి ఇవాళ వాళ్ళదే అనమాట. మా ఈదులో వాళ్ళదే అనమాట ఈరోజు వాహనము. సో, వాళ్ళంతా ఇక్కడ భోజనాలు పెట్టిచ్చారనమాట. అందరూ అక్కడ తింటున్నారు. చూడండి ఎంత జనమున్నారు. ముందు ఇంత అంటే నార్మల్ చేసేవాళ్ళండి. బట్ వచ్చేసి నేను చెప్పాను గదా! ఒక స్పెషల్ ఉందని. మా ఊర్లో వచ్చేసి 31కి, 1కి వచ్చేసి తిరునాళ్ళుందండి. ఏదంటే కోదండ రామస్వామిది. సీతకి, రాముడికి కళ్యాణం చేస్తారనమాట. నేను అక్కడ చూసుకొని వచ్చే లోపల మా బాబు వాళ్ళిద్దరు పడుకుండిపోయారు. సో, వాళ్ళే పడుకునేసారండి ఆడుకుంటూ. మామూలుగా అయితే ఉయ్యాలేసి ఊపాల. ఏమో అలసిపోయాడు ఇవాళ పడుకున్నాడు. జస్ట్ నేనొచ్చి 2 టైమ్స్ అలా ట్యాప్ చేస్తే పడుకున్నాడు. 10, 11 అవుతాంది టైము. నేను బయటకొచ్చే లోపల ఆల్రెడీ టపాసాలు పెట్టేసున్నారండి. దెబ్బకు లోపలికి పరిగెత్తాననమాట. సో, ఇక్కడ చూడండి ఎంత మంచిగా దేవుడినైతే అలంకరించారో. సో, చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు. నియర్‌గా మనం డైరెక్ట్‌గా చూస్తే అసలైతే గూస్ బంప్స్ అయితే వస్తాయి. అంత మంచిగా అయితే డెకరేషన్ చేసున్నారు. అక్కడొచ్చేసి వాళ్ళేదో ఏమంటారో నాకు తెలీదు. అక్కడ మంత్రాలన్నీ యేస్తూ ఉంటే ఆ వైబ్‌కంతా చాలా అంటే చాలా అందరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పి ఎంత మంచిగా కూతలేస్తున్నారు. సో, అలా వచ్చేసి మళ్ళీ ఇక్కడ నాన్ స్టాప్‌గా పిల్లలు పెట్టినోళ్ళు పెట్టినట్టే ఉన్నారు. నాకు అన్నీ యాక్సెప్టబులేనే. కానీ ఈ టపాసులు పెడితే మాత్రం అస్సలు నేను ఒప్పుకోలేనండి. నాకెందుకో మనసు ఒప్పుకోదు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా! అంకుల్‌కి అలా జరిగి ఆయన పాపం చనిపోయారు. సో, వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఆయన్ని మిస్ అయ్యారు. సో, అందువల్ల నాకు కొంచెం భయమనమాట. ఇక్కడ పాపం మీ అన్న వాళ్ళు ఊది అలసిపోతున్నారు. కొంచెం బ్రేక్ తీసుకున్నారు. సో, ఇక్కడ ఈ పిల్లలు మళ్ళీ స్టార్ట్ చేసున్నారనమాట. పైన వచ్చేసి ఒకలా ఉందండి. బట్ డైరెక్ట్‌గా వచ్చేసి ఇప్పుడు ఇక్కడ పెట్టారు గదా! అక్కడ వాళ్ళు చేస్తున్న మంత్రాలకి, ఆ పూజలకి, వాళ్ళు చేస్తున్న సౌండ్స్‌కి, ఈ క్రాకర్స్‌కి అస్సలు నిజంగా అయితే భయంకరమైన ఎలిగేషన్ అయితే ఉందన్నమాట. ఎంత మంచిగుందో. సో, అక్కడి నుంచి మా ఇంటి ముందరకు తీసుకొనొచ్చారు. ఇక్కడ ఆంటీ వచ్చేసి కొబ్బరికాయ ఇస్తున్నారనమాట. అండ్ మా ఇంటి పక్కన వచ్చేసి అన్న వాళ్ళు ఇక్కడ అదేమంటారో నాకు తెలీదండి. సో, అది చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా మంచిగా వేస్తున్నారు అన్న వాళ్ళైతే సో, ఇంతకుముందు ఇంత గ్రాండ్‌గా చేసేది లేదండి. ఓన్లీ వచ్చేసి నైట్ తిరునాల అండ్ మార్నింగ్ రథోత్సవం అనమాట. రథోత్సవం కూడాను కదిరిలో కన్నా మాదే హైయెస్ట్ ఉండేది. బట్ 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దాన్ని చిన్నది చేసున్నారు. సో, లేకుంటే మాదే పెద్దదనమాట. సో, మీరే గెస్ చేయండి మా ఊరేదో. అండ్ మా ఊర్లో వచ్చేసి 31కి, 1కి తిరునాలని చెప్పాను కదా! 31st నైట్ వచ్చేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. మరుసటి రోజు వచ్చేసి రథోత్సవం ఉంటుంది. నేను అప్పుడు లైవ్ పెడతాను. తప్పకుండా నా లైవ్‌కి వచ్చి అందరూ చూడండి. అది ఎలా ఉంటుందనేది. సో, ప్లీజ్ అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి చూయించండి. మా ఊర్లో ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా. చాలా అంటే చాలా సూపర్‌గా చేస్తారండి. అసలు తగ్గేదే లేదన్నట్టు చేస్తారు మా యూత్ అయితే సండే అయితే ఇలా గడిచిపోయింది.
సో మీ సండే ఎలా గడిచిందో కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.